ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. వెల్కమ్ వెల్కమ్. ఇవి మా ఫ్యామిలీ దేశ విదేశాల నుంచి కలెక్ట్ చేసిన వెరీ వాల్యుబుల్ జ్యువెలరీ. మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి కోసమే ఈ రోజు ఇవి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, చౌదరి గారు, మీలాంటి రియల్ ఎస్టేట్ కింగ్ రాకపోతే మా ఫంక్షన్ కళే లేదండి. రండి, మా జ్యువెలరీ చూడండి. చూడడానికే కదా వచ్చాం. అబ్బాబ్బా, కళ్ళు చెదిరిపోతున్నాయండి. మా తాత ముత్తాతలు కలెక్ట్ చేసినవండి ఇవి. ఏంటి ప్రసాద్, టీవీలు ఎట్టే ఉన్నావు, సెక్యూరిటీ అన్నావు, ఇలా సావులందరూ మంత్రాలు అనుకుంటూ లోపలికి వచ్చేస్తున్నారు. ఓం దీర్ఘాయుష్మాన్ స్వామి. ఓరి పిచ్చి ప్రసాద్, ఇదంతా మోళి. ఈ టిక్కులు మాకు తెలుసు. అలా అనకండి చౌదరి గారు, అసలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ మీద చాలా గుర్రుగా ఉన్నారు. ఇలాంటప్పుడు ఈ స్వామి రక్ష మీకు అవసరం. మా మీద గుర్రుగా ఉండని మేమే పెద్ద పొందడం లేదు, చల్లరెచ్చుకుంటున్నాం. ఏదవండి మాట్లాడేది, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. కుతుల్లోకి అంటే సంబంధించిన హంతకుణ్ణి పట్టుకోలేదు. మండల శేషు తనే ఈ హత్య చేశానని నిర్భయంగా మీడియాకు ఫోన్ చేశాడు. అయినా అతని ఆచూకీ పోలీసులు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. కేంద్ర హోం డిపార్ట్మెంట్ మాత్రం ఈ కేసుని సిబిఐకి అప్పగించబోతున్నట్టు తమ నిర్ణయాన్ని తెలియజేసింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని అవమానంగా అరే శేషు, ఏట్రా సోడప్పా, ఎన్నడా ఇది? మన మధ్య అగ్రిమెంట్ ముడించచ్చి, పేమెంట్ పని వచ్చి 4 మాసం వచ్చి, ఇంకా ఇక్కడ ఉన్నావేంటి? ఎల్లుండి టీవీ బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఉంది. 14వ తారీఖున బస్ స్టాండ్ లో సూట్ కేస్ బాంబ్ డిజైన్ ఉంది. ఈ 2 అయ్యాక ఇక్కడి నుంచి మన మూమెంట్. వేరే స్టేట్ కూడా. మీరెవరా చెప్పడానికే? సాయంత్రానికల్లా 10 లక్షలు పంపించండి. ఖర్చులున్నాయి. ఆర్డీఎక్స్ కి పేమెంట్ ఇవ్వాలి. మాతో మాట్లాడిన సెల్ ఫోన్ లోని సిమ్ కార్డులన్నీ జల్దీ మాకు హ్యాండ్ ఓవర్ చేయి. అప్పుడే నువ్వు అడిగిన పేమెంట్. మీ జాతకాలన్నీ నా గుప్పెట్లోనే ఉండాలిరా బద్మాష్ కి. అవి మీకిచ్చేంత ఎదవని కాదురా. సిమ్ కార్డ్స్ పంపడా. నేను సేఫ్ అయ్యాకే అవి మీకిచ్చేది. అంతవరకు అవి నా దగ్గరే ఉండాలి. పేమెంట్ పంపించా. ఇక్కడ తొక్కేస్తాను. సిమ్ కార్డు కావాలరా, సిమ్ కార్డు. ఇవి మీకు ఇస్తే నన్ను ప్రాణాలతో బతకనిస్తారా? దేవుడికి కూడా దొరకకుండా ఆడి తాయెత్తులన్న పెడుతున్నాను రా. మండేల శేషతో పెట్టుకుంటూ ఎవరు నువ్వు? వాడు బాయ్, వాడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఇక్కడే వదిలేసిపోయాడు బాబు. ప్రతిదీ లంచాలమయం అయిపోయింది. నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. సీకునుగున్నం రోగం అంటున్నారు బాబు. నువ్వేం భయపడద్దు, మా వాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. 50 కంటే ఎక్కువ అక్కర్లేదు. తీసుకెళ్ళు. ఆగు బాబు. ఏంటి? ఇందులో 50 నువ్వు తీసుకొని చలికి పిల్లి పెసరంత ఎర్ర మాత్రం ఉంటుంది బాబు. నువ్వే మందులు చెప్పేసుకునే డాక్టర్లా ఉన్నావు. ఏది ఇవిడా? పోతే పోని, చిల్లర మిగిలింది. ఐఎమ్ జర్నలిస్ట్ ఫ్రమ్ జడ్జెట్ ఛానల్. ఆ పేషెంట్ నాకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. వీల్లేదు, డీజీపీ గారి పర్మిషన్ కావాలి. ఓ ఓకే దెన్. మీ ఇద్దరు పక్క పక్క నిలబడండి. మీదో ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను. స్మైల్. వెరీ నైస్, గుడ్ పర్సనాలిటీస్. ఆ పేషెంట్ కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని ఆ న్యూస్ తో పాటు మీ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో వేస్తాను. త్వరగా వెళ్ళొచ్చేయండి. వెళ్ళండి, మళ్ళీ డీజీపీ గారు వస్తారు.
చేసినవి డమ్మీ బుల్లెట్ సార్. హీఈస్ ఓకే. ఎవరు నువ్వు? మండల శేషు కేసు మీద స్పెషల్ అపాయింట్మెంట్ సార్. రత్నప్రభ సిబిఐ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ సారీ సార్, మనం ఎంత అజాగ్రత్తగా ఉంటున్నామో మీకు తెలియజేయడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది సార్. రివాల్వర్ సౌండ్ వినగానే పట్టుకోవడం మానేసి మన డిపార్ట్మెంట్ మొత్తం పరిగెత్తారు సార్. అంటే అప్పుడు మన వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. డేరింగ్ ఇస్ అవర్ డ్యూటీ, డాషింగ్ ఇస్ అవర్ వెపన్. నేను వచ్చినట్టుగా నిజమైన హంతకుడు వచ్చి ఇతన్ని మర్డర్ చేస్తుంటే ఒక ఇంపార్టెంట్ సాక్ష్యం మిస్ అయ్యేవాళ్ళం సార్. వీడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లోకల్ గుండా. మరి ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? ఇంకో గుండా ఎవడో వీడి మీద బాంబు వేసి ఉంటాడు. నో సార్, ఎవరి మీద వేయడానికి బాంబ్ వీడే ప్రిపేర్ చేశాడు. నేనంతా ఎంక్వైరీ చేశాను సార్. 4 months నుంచి ఆ హోటల్లోనే స్టే చేస్తున్నాడు. లివిట్, ముందు మీరు ఛార్జీ తీసుకున్న మండల శేష్ గురించి ఎంక్వైరీ చేయండి. శేషు, మండల శేషు, వీడే ఆ మండల శేషు సార్. వన్ బై వన్ పదండి. వణకం ఎమ్మెల్యే. నమస్తే. వణకం. వాడి దగ్గర డోంట్ స్పేర్ ఎనీవన్. ఈ సెల్ కరెక్ట్ గా ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ ఇది ఖాళీ డ్యామేజ్ అయిపోయింది. పైగా సిమ్ కార్డ్ లేదు. వీడే ఎక్కడో దాచేసుంటాడు. ఆ సిమ్ మనకు దొరికితే ఈ కేసులో ఉన్న చాలా మందిని బయటికి లాగొచ్చు. వీడి కోసం ఎవరొచ్చినా ఏ డౌట్ ఫీల్ అయినా ఇంట్రాగేషన్ కి పంపించమని ఆర్డర్స్ ఇవ్వండి సార్. అర్జెంట్ స్లీపింగ్ కోసం బయటకు పోవడం. స్వామి నిద్ర లేపాల్సిందే అన్న. యమగండం దాటింది కానీ నాకు గండం వచ్చేట్టుంది. అబ్బా ఈ అడ్డు ఒకటి. స్టాప్ స్టాప్. ఏమిటయ్యా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేస్తారా? బాంబులు ఉన్న వాళ్ళని వదిలేస్తారు, మామూలు వాళ్ళని చెక్ చేస్తుంటారు. ఇది గుండయ్యా, గుండు, బాంబు కాదు. హలో రాజుగారు, ఎప్పుడొచ్చారు? బాగున్నారా? కొల్లేరు విషయంలో అసెంబ్లీ మంచి రసపట్లో ఉన్నట్టుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు అక్కడే. ఇంతకీ ఎవరికైనా ముళ్ళు పడిందా? లేదా? ప్యాంట్ ఇప్పాడు, సూట్ కేసు వదిలేశాడు. ఎయిడ్స్ నిర్మూలనకు మీ సహాయం సార్. 1000 రూపాయలకి తక్కువ నో ఎంట్రీ సార్. 1000 రూపాయలు వేయండి సార్. నమస్కారం సార్. ఈ పేరుతో కూడా నొక్కెత్తనారా? మీకు నీ రోజులు ఫ్రీ సార్. 500 ఇదిగోండి 2000. అధ్యక్ష, మా కొల్లేరుకి తీరని అన్యాయం జరిగింది అధ్యక్ష. దాంట్లో నష్టపోయిన వాళ్ళకి సీఎం ఫండ్ నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని ఆ చెరువుల్లో చేపలకే ఆహారం అయిపోతాను. కాబట్టి అధ్యక్ష, చెరువులు పోగొట్టుకున్న వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అడుగుతున్న ఎక్స్గ్రేషియా చెరువులు బాగొట్టుకున్న వాళ్ళకి ఎవర్రా? ప్రయాణాలు బాగొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు. అయినా కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడమంటే కొల్లేరు చెరువుల గురించి మాట్లాడతాడంటే టచ్ లేని సబ్జెక్ట్ టచ్ చేసి ఎదవైపోతున్నాడు. సైలెంట్ అయిపోమని స్లిప్ పెట్టి సార్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలోనా? తూగోజీ పాగోజీ కలిపి ఊగోజీ 10, సీడెడ్ నైజాం 10, కౌంటర్ కలెక్షన్ 10, ఎయిడ్స్ ఫండ్ 50, మొత్తం మంత్రి కలెక్షన్ 80 కోట్లు. కొల్లేరు పెండింగు. ఈ రోజు శుక్రుడు ఓన్ హౌస్, రాహు రెంట్ హౌస్. సో ఈ రోజు కట్టింగ్లకి ఫినిషింగ్లకి చాలా శ్రేష్టమైందని చెప్పబడింది. ఓం హట్. సార్ కాల్లో ముళ్ళు సలిపేస్తుందిరా, కాస్త ఎతికి పేకండి. సలిపేస్తుంది. ముళ్ళు పేకరంటే బూట్లు అట్టు బిగుతావేరా. మాసరయ్య గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100 ఎకరాల కబ్జా, 400 కోట్ల రూపాయల మ్యాటర్. రేపు పలక్నామాలో ఓ ఆఫీసర్ ఇటు నుంచి వైజాగ్ వెళ్తున్నాడండి. అట్నుంచి వచ్చే పలక్నామాలో ఇంకో ఆఫీసర్ హైదరాబాద్ వస్తున్నాడండి. వాళ్ళిద్దరు సంతకాలు మన ఫైల్ మీద కావాలండి. పలక ఎస్ సార్. బుస్ ఎప్పుడు వస్తున్నాడే? ఆయన వచ్చి వెళ్ళిపోయారు. బుస్సు బుస్సు అనే లోపల తుస్సుని వెళ్ళిపోయాడు. కనపడిందంటరా? కనపట్టం లేదండి. ఏంట్రా అంటే గుచ్చుకోకుండానే గుచ్చుకుందని అబద్ధం చెప్తున్నా అనుకున్నావా? కరెక్ట్ గా చూసి పెకాలి. కనపడింది. అయితే పని చేయండి రా. ఏంటండి? ఏముంది, రేపటి నుంచి వెళ్ళే పలకనామాలో ఆ ఆఫీసర్ గారి కూపీలో మన పలకన ఎక్కిచ్చేయండి. రైలు విశాఖ వెళ్ళే లోపు ఆఫీసర్ గారితో సంతకం పెట్టించుకుని దిగిపోవే. అదే స్టేషన్ లో వాషింగ్ గట్రా చేసుకుని బట్టలు మార్చుకుని అట్నుంచి వచ్చే విశాఖలో అట్నుంచి వచ్చే ఆఫీసర్ గారు ఎక్కిన కూపీలో ఎక్కువ. ఆ రైలు సికింద్రాబాద్ వచ్చే లోపు ఆ 2 ఆఫీసర్ సిగ్నేచర్ కూడా అయిపోద్ది. ఒకే పలక 2 సంతకాలు. ముళ్ళు బయటకు వచ్చేసిందిరా. పైసలు కట్టేయండి. ఇదిగో మీ బిల్. శంషాబాద్ లో ఉన్న 50 ఎకరాలు సార్ పేరు మీద రాయండి. మిగతా 50 ఎకరాలు అబ్బాయి గారి పేరు మీద రాయండి. అడ్వాన్స్ 3 crores క్యాష్ పే చేసేయండి. అండ్ నా జర్నీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సీక్రెట్ పర్చేసింగ్స్ మొత్తం 10 lakhs. అండ్ మై టిప్ ఈస్ 2.5 lakhs. ఇందాకటి నుంచి నా వేలికి మీ వేలిని లింకేసి నలుపుతున్నందుకు సర్వీస్ ట్యాక్స్. ఎంత కడితే మాకేంటి మిగిలేది? మేము కట్టాం. హలో 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 నై కడతా హై కట్టంటా. ఏ కామ్ కరో, పక్కనున్న 1000 ఎకరాలతో పాటు టోటల్ గా 1400 ఎకరాలు मेरा नाम से कब्जा करो. जिस देश में गंगा बहती है नहीं है, हमारा गोंडा बहती है. कभी कभी ऐसा होता है
ये भारतीय का खानदान और इज्जत का सवाल है। అయ్య బాబాయ్ కోపడకండి, మీ లెక్కంతా మీరు తీసుకుని బ్యాలెన్స్ మిగిలితే మా పంపించండి. నమస్కారం అండి, నువ్వు బదరా. The customer you have dialed out of coverage area. సర్వడు సర్వడు సామి సర్వడు సామి ఆ శేషుగాడి మీద సిబిఐ ఆఫీసర్ రత్నప్రభ చుట్టూ పెరియ బార్డర్ పెట్టి రైజ్ అయి పుడుస్తుంది. గా సిమ్ కార్డ్స్ మీద నిఘా వేసింది. పెద్ద లుల్లైన్ సామి. మీరు నిద్ర లేవాలి సామి, ఇప్పుడు మీరు నిద్ర లేవాలి. ఆమా సామి లెగుండ్రి. ఏనికి లెగిసే అంత సీన్ లేదు కానీ ముందు ఆడి దగ్గర ఉన్న సిమ్ కార్డులు పట్టుకోండిరా. దొంగతనం కోసం ఈ హత్య జరిగిందా లేక వాంటెడ్ గానే జరిగిందా? అసలు ఈ జ్యువెలరీ ఎలా మిస్ అయింది? ఆ మిస్టరీ ముందు తేలాలి. నో సార్, ఇట్స్ అ వెరీ క్లియర్ కేస్. మర్డర్ అండ్ థెఫ్ట్ బోత్ ఆర్ డిఫరెంట్. నేను స్పాట్ వీడియో అబ్జర్వ్ చేశాను. హత్య చేసిన హంతకుడు వేరు, నెక్లెస్ మిస్ చేసిన దొంగ వేరు. దానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? స్టార్ట్ ది ప్రొజెక్షన్. అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ సార్. నగ దొంగిలించడానికి వచ్చిన అడుగులు ఇవి, హత్య చేయడానికి వచ్చిన హంతకుడు వీడు. ఈ దొంగ చాలా తెలివైనవాడు. తన ఫేస్ ఐడెంటిటీ క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ కి దొరకకుండా ఎంత జాగ్రత్త పడ్డాడో చూడండి. హీస్ అ వెరీ బిగ్ జాదూ సార్. హీస్ వెరీ క్లెవర్. ఆ సెల్ బర్న్ అవ్వకుండా దొరుకుంటే మనకు ఇంపార్టెంట్ ఆధారం దొరికేది. ఇది దొంగ ప్రయత్నం, ఇది హత్య ప్రయత్నం. బోత్ ఆర్ డిఫరెంట్. సార్, హత్య వెనకాల ఏదో పవర్ఫుల్ గ్యాంగ్ ఉందని నా డౌట్. నగచోరీ మాత్రం సింగిల్ హ్యాండ్, నో డౌట్. ఈ ప్రాంతంలో ఉన్న దొంగల ఫైల్స్ అన్ని నేను చెక్ చేయాలి ప్లీజ్. ఏంటి ఫైల్స్ అన్ని గోపురం అని తెస్తున్నాయి? ఇవన్నీ మండలి శేషు కేసు ఫైల్సేనా? ఆడి ఫైల్ కాదు, దొంగతనాల పెండింగ్ ఫైల్. సంవత్సరాల తరపడి ఆఫీసులో ఈ పెండింగ్ ఫైల్ మొట్టమొదట ఎవడకని పెట్టాడో కానీ ఆడి మొఖాన అని ఉమ్మేయాలి. వయసులో ఆవిడకి పెద్ద దిక్కుగా ఉంటానని, అనుభవంలో ఆవిడ డ్యూటీకి తోడుగా ఉంటానని, ఆవిడ కింద నిన్నేసిన పైన వేసారు. ఈ దొంగనాయాల ఫైల్స్ చెక్ చేయడానికేనా? దొంగోడిని అలా కెలికి పారేయకు. రోజు మనం తినే వన్నంలో మొదట దొంగోడికి ఎట్టి అని మనం గౌరవించుకో. ఏంటి, దొంగని మనం గౌరవించాలా? వాట్ డు యు మీన్? ఉద్యోగ ధర్మం. రాజకీయ నాయకులు గన్మెన్లని మనల్ని కాపలా కుక్కల్ని చేశారు. గోండాగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని కాగితం పులుల్ని చేశారు. లీడర్లు ధర్నాల దిష్టి బొమ్మల దహనాలని మనల్ని నడి వీధిలో బుట్ట బొమ్మల్ని చేశారు. కానీ దొంగోడు మాత్రం మన ఉద్యోగాలను ఉంచడం కోసం, మన అవసరాలను పెంచడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా దొరకకుండా పరిగెడతానే ఉన్నాడు అడిగడిగడిగో. ఆడికి మనం శంషర్ చెప్పాలి. ఏంటివి? మన రాష్ట్రం మొత్తంలో ఉన్న దొంగల ఫైల్సా? కాదమ్మా, అన్ని ఒక్క దొంగోడివే. ఒక్కడివా? అది ఏరియాకి పెద్ద మెగా దొంగమ్మ. మన పక్కనే ఉంటాడు, ఆడని తెలియదు. ఆడు దొంగతనం చేసాడని తెలుస్తుంది, రెండు నేత్రాలకు కనపడదు. మన చేతిలోనే ఉన్నట్టు ఉంటది. ఆ చేతికి తెలియకుండా ఆడి చేతికి వెళ్ళిపోద్ది. చెప్పానా, నేను చెప్పానా? సూదికి తెలియకుండానే దారం లాగేస్తాడు. పేపర్ పెట్టాడు గూటికి చేరిపోయి ఉంటది. మనందరం ఇక్కడే ఉన్నాం. ఆడెత్తుకి లాజిక్ ఉండదు, అంతా మ్యాజిక్. కొట్టేసింది ఎంత ఖర్చు పెట్టినా మేలిపోతుంది. ఎవడ్రా అంది ప్రపంచంలో డబ్బుకి లోడ్ అని? ఎవడ్రా? ఒక పని చేద్దాం, ఇక్కడ నుంచి మిగిలిపోయిన డబ్బు అంతా స్విస్ బ్యాంక్ లో వేసుకుందాం. అక్కడ ఎవరు అడగరంట, అడిగినా చెప్పరంట. ఇది కరెక్ట్. రేపు మనం అక్కడ కటింగ్లకి వెళ్ళామనుకో, కంప్యూటర్ కత్తెరలు కొనుక్కో. కుదరదా? మన పద్ధతి ఏంది? ఏ రోజు కొట్టేసిన డబ్బు ఆ రోజు అర్ధరాత్రి కల్లా ఖర్చు పెట్టేయాలి, అంతే. కరెక్ట్. అమ్మా, నాన్న, తాత, బాబాయ్, ఎప్పటిలాగే కళ్ళు మూసుకొని ఎవరికి దొరికిన వాళ్ళు తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. అవునరా, మనం కత్తిరించి సంపాదించిందంతా తీసుకొచ్చి ఇలా అందరికి పంచి పెట్టేస్తుంటే మనం టాటా బిర్లాలు ఎప్పుడు అవుతాం రా? బాబాయ్, ఎవరో మహాతల్లి కనిపడేస్తే కుళ్ళు తొట్టులోంచి కుక్కలు లీడ్చుకొస్తే ఈ కాలనీ వాళ్ళు నాకు తిండి పెట్టి పెంచారా. ఆ తిండి కోసమే మనం పెద్ద దొంగ. అందుకే నేను కొట్టేసిన దొంగ సొమ్మును వీళ్ళకు వాటాలుగా పంచి వీళ్ళందరినీ దొంగలు చేస్తున్నాను. అదిరా మన ఫోర్ గ్రౌండ్, బ్యాక్ గ్రౌండ్. రజితం బుట్ల కమల కోటేశ్వరి అంటే కోనసీమంతో కొక్కరుకో అనేది. అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పెళ్లి కాపురం అయిపోయింది. సామాన్లు సర్దినంత సేపు లేదు, వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకో ఊరికి వెళ్ళిపోవడం. చెవే, నీ పెళ్ళయ్యేదాకైనా ఇక్కడే ఉందామే. అబ్బబ్బా, నీ తొక్కుడు అప్పవెత్తుతున్నాకమ్మా. నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వ పర్వాలేదు. అక్క, నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవదే. ఇప్పటికే 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 3 హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు. చూడు, నా మొహం అంతా మొట్టమొదటి ఎలా పడుచుకొచ్చేస్తున్నాయి. అబ్బా, ఎందుకు రావు? ఎల్లకల పడుకొని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే ముఖం మీదే కాదు
ఒళ్ళంతా మొటిమలు వచ్చేస్తాయి. జయ, నా గురించి పట్టించుకోకు, నువ్వు మ్యారేజ్ చేసుకో. చాలే ఊరుకోవే, ముందు పుట్టిందానివి నువ్వే ఆర్ఏసీలో ఉన్నావు. వెయిటింగ్ లిస్ట్ ఇది, దానికేం తొందర? ముందు నువ్వు చేసుకో, నీకు అయ్యేకే దానికి అయ్యేది. బామ్మ, నా మ్యారేజ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఎప్పుడు? 2001 November 16th. పెళ్లి కొడుకు ఎవరే? మై జాబ్, అదే నా లైఫ్ పార్ట్నర్. మామూలేగా, టీవీ సీరియల్ టైం అయింది. వసైనా సవితి, ఏంటే నువ్వు నన్ను నా మొగ్గుని విడదీస్తావా? నీ మొగ్గుని కట్టుకుని నీ బెడ్రూమ్ పక్కనే కాపురం పెట్టి మంచం చప్పలతో నిన్ను చంపేస్తానే. ఆ మొగుడిని నేను కట్టుకుని నీ అంత చూస్తానే. చంపేస్తానే. ఆడవాళ్ళు చక్కగా చూడాల్సిన టీవీ సీరియల్లో ఆడవాళ్ళే ఇలా పోట్లాడుకోవడం ఏమన్నా బాగుందా? అసలు ఆడది మెట్లు దిగుతుంటేనే భయంగా ఉంది. మా ఏమన్నా ఓన్ డైలాగ్ లా ఏంటి? 6000 ఎపిసోడ్ల నుంచి రచయిత గారు ఏవి రాస్తే మేము అదే చెప్తున్నాం. అబ్బో, అవును, కిందటి వారం నీ మొగుడు వేరే కదా, ఇప్పుడు మారాడేంటి? మనీ దగ్గర క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్ ని మార్చేశారు. కావాలని నువ్వు మొగుడిని మార్చేసావంటున్నా. అమ్మా, మాకు యాడ్స్ వచ్చే టైం ఏంటి ఇలా పడ్డా? ఇప్పుడే టీవీ స్టేషన్ వెళ్ళి బాగా గట్టి పెట్టేస్తున్నాను. చూడు, సీరియల్ ని సీరియల్ లా చూడు. సీరియస్ గా చూసావంటే నువ్వు వెళ్ళటం కాదు, ఇక క్యారెక్టర్స్ నీ దగ్గరకు వచ్చేస్తాయి. వస్తారు, కట్టేసి కొడతాను. అయ్యో, మాట్లాడొచ్చండి. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏం పర్వాలేదు కదండి? ముందు కోమా నుంచి బయటకు రావాలి. వెళ్ళిపోయారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అయ్యో, ఎంత పని జరిగిందండి. వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా సిరిగారబలు పంపించండి. ఢిల్లీలో ఉన్న మన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం డ్రా చేసేయండి. ఆ డబ్బంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏరియాలో, రింగ్ రోడ్ పక్కన హైటెక్ సిటీ ఏరియాలో రియల్ ఎస్టేట్ మీద పెట్టండి. మన కామరాజ్ బాబుని నేనే వచ్చి సెంట్రల్ జైల్లో కలుసుకుంటానని చెప్పండి. ఈలోగా ఎవరికి లీక్ అవ్వద్దని చెప్పండి. అరే, పర్లేదు పర్లేదు. ఏమ్మా, మీ అబ్బాయా? అవునమ్మా. అన్నీ మాట్లాడారా? లేదమ్మా. మరి రంగరాజు గురించి మీతో ఏదో చెప్తున్నట్టున్నాడు. రంగరాజు గురించి కాదండి, కామరాజు గురించి. ఆయన కోమాలో ఉన్నారండి. రిలాక్స్ డాక్టర్. పేషెంట్ బతికితే బతకాలి, లేకపోతే చావనైనా చావాలి. అంతేగాని ఇలాగే ఉంటే బెడ్ వేస్ట్. ఇతనికి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఇతన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పడేద్దాం. రైలు వచ్చే స్పీడ్ వైబ్రేషన్ షాక్ కి కోమాలోంచి ఇతను బయటపడచ్చు. లేటెస్ట్ చైనా ట్రీట్మెంట్. హెలికాప్టర్ లో తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. గాల్లోంచి పడుతూ కింద వాటర్ షాక్ కి జబ్బు వదులుతుంది, లేదా వీడి పీడ మీకు మాకు వదులుతుంది. నో, డాక్టర్ గారు ఇలాంటి మొండి ట్రీట్మెంట్ ఎలా చేయను? మెడికల్ ఇట్స్ ఎ క్రైమ్. ఐ నో వాట్ క్రైమ్ ఇస్. నేను చెప్పిన ట్రీట్మెంట్ చేసే స్పెషలిస్ట్ ని నేను తీసుకొస్తాను. ఐల్ డూ ఇట్. ఇది ఎక్కడ తంటారా బాబు? మొత్తం తరికిందలు చేసేసింది. రమ కనిపెట్టేసింది. ఏం చెప్పినా వినిపించుకోదు. హలో గోపాలం గారు, ఆ ప్రభ చాలా రఫ్ గా బిహేవ్ చేస్తాం సార్. మొత్తానికి ఆ సెషన్ కోమా డ్రామా నుంచి బయటికి లాగింది సార్. త్వరగా నిర్ణయం తీసుకోండి, తర్వాత నా చేతిలో ఏం ఉండదు. అర్థం చేసుకోండి. మొత్తానికి నా పేరు చుట్టూనే ఉంటాయి. హలో, ఆ గవర్నమెంట్ డాక్టర్ ప్రసాద్ మీ పర్సనల్ డాక్టరా? అవును, ఈయనకి బీపీ. మా ఫ్యామిలీస్ డాక్టర్. మీకే ట్రీట్మెంట్ చేస్తాడా? మీరెవరికి చెప్పినా చేస్తాడా? వాడు డాక్టర్, ఏ పేషెంట్ కైనా ట్రీట్మెంట్ చేస్తాడు. 9848022439 సెల్ నుంచి 4 o'clock ఆ డాక్టర్ తో మాట్లాడింది మీరేనా? అబ్బాబే, అంత సెల్ నెంబర్ మా దగ్గర ఎవరి దగ్గర లేదే. మా సర్కిల్ అనే లేదు పోలీస్ బిడ్డ. నౌ, ఆ రోజు శేషు కోసం మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడే అబ్జర్వ్ చేశాను. ఈ రోజు అతని గురించి డాక్టర్ మీకు ఫోన్ చేసినప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను. మీకు వాళ్ళకి సంబంధం ఉందని. మేము లేదంటే కాదంటే అవునని నేను ప్రూవ్ చేస్తాను రా. ఆ రోజు వాడి గురించి మీరు హాస్పిటల్కి వచ్చినట్టు, ఈ రోజు డాక్టర్ తో వాడి గురించి ఫోన్ లో మాట్లాడినట్టు మీ మీద కేసు ఫైల్ చేశాను. సైన్ చేయండి. క్యారీ ఆన్ గోపాల్, కమ్ ఆన్.